ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని యావత్ ఆదివాసీ 9 తెగల సమాజానికి నమస్కరిస్తూ ఇప్పుడున్న మన యొక్క జాతి ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో మరి అనేక రకమైన కార్యక్రమాలు చేసినప్పటికీ అదేవిధంగా ఆదర్శ సొసైటీ ఆధ్వర్యంలో మరి న్యాయ పోరాటం విచారణ దశకి తీసుకొచ్చి మరి నప్పటికీ దాని విచారణ కూడా కొనసాగకుండా ఆపేసినటువంటి ఈ పరిస్థితులలో మరి చిన్నగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉద్యమాన్ని మళ్ళీ పట్టాలెక్కించినప్పుడు మరి మొన్ననే 9 ఆగస్టు రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్ని మరి యావత్ ఆదివాసీ సమాజం మేమే అసలైన ఆదివాసులు దేశం మూలవాసం అని చెప్పేసి లంబాడీలు ఏదైతే మేము ఆదివాసులు మేము కూడా అనే దాన్ని ప్రచారం చేసారో దాన్ని తిప్పికొట్టడంలో విజయవంతమైనటువంటి సందర్భంలో ఇవాళ మొత్తం ఆదివాసీ సమాజం మొత్తం కూడా అసలైన ఆదివాసులం మేమే, మీరు అనేకటువంటి హక్కే లేదని చెప్పేసి చెంపపెట్టులాగా మరి కొత్తగూడెం సభ ద్వారా సాంస్కృతిక ర్యాలీ ద్వారా చేసినటువంటి ఈ సందర్భంలో మరి ఈ మధ్య మాకు ఒక సంస్కృతి ఉన్నది, మీ డోళ్ళు డప్పులు, మీ రేల పండుగలు, మీ యొక్క చిక్కుడు పండుగలు, భూమి పండుగలు, పెద్దల పండుగలు, మరి మీ యొక్క వేర్పులు, వీటికి అన్నిటికంటే మాకేదో పెద్ద గొప్ప పండుగను మేము చూపెడతాం అన్నట్టు సమాజానికి ఇవాళ తీజి పండుగలు ఈ యొక్క మన ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లో గత 5 రోజులుగా కానీ మీకంటే పెద్ద పండుగ మాకుందని చెప్పి చెప్పుకోవడం కోసం లోపల మరి గానా భజాన చేస్తూ మరి ఎగురుతూ మరి పక్క గ్రామాల్లో ఏమంటే ఆగస్టు 15 ఉత్సవాల సందర్భంగా వీళ్ళేదో ఉత్సవాలు ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు అనుకుంటే గ్రామస్తులందరూ, వీళ్ళేమో తీజి పండుగ ఉత్సవాలను చేసుకుంటూ రికార్డింగ్ చేసుకుంటూ వాళ్ళు మరి రాత్రి పగలు అదే పని మీద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ ముతాపురం సర్పంచ్ కల్తీ రాధమ్మ గారికి కొంత సమాచారం మరి రావటం, వారు తక్షణమే ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి సంఘాలని మరి సంక్షేమ పరిషత్ వాళ్ళు కావచ్చు మిగిలిన పెద్ద మనుషులు వీళ్ళందరినీ తీసుకొని ఈ పరిశీలనకు వచ్చినప్పుడు ఈ యొక్క భాగవతం, ఈ యొక్క తీజి ఉత్సవాల భాగవతం మొదటిసారిగా బయటకు రావడం జరిగింది. సర్పంచ్ గారు కూడా మరి ఆమె ఒక సహృదయంతో సరే మీరు పండగ చేసుకుని కానీ మీరు ముగించండి ఒకరోజు అంటే చాలు, కానీ విద్యార్థులకి మరి విద్యాభ్యాసం దెబ్బతింటుంది, ఈ యొక్క స్టడీ అవర్స్ పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, మీరు ముగించండి అని చెప్తే సరే అని చెప్పారు. కానీ అసలు ఆమెను లెక్క చేయకుండా బేఖాతరు చేస్తూ ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిని ఈమె పార్టీ అండలేదని చెప్పేసి ఆమె మాటని బేఖాతరు చేస్తూ మళ్ళీ కొనసాగిస్తుంటే మళ్ళీ అది చిన్నగా మీడియా ద్వారా బయటకు రావడం జరిగింది. ఆ సమాచారం అటు ఇటు చేరి నా చెవికి చేరింది. నాకు కొంతమంది ఇక్కడ ఉంటే సంక్షేమ పరిషత్ నాయకులు నాకు వాట్సాప్ చేశారు. దాన్ని చూసుకుని ఇటు వచ్చేటప్పుడు మరి ఈ యొక్క పరిశీలన చేసినప్పుడు లోపల మొత్తం కూడా మళ్ళీ అదే ఉదయం పూటనే ఈ యొక్క స్కూల్కి వెళ్ళే సమయంలో 8-9 గంటల మధ్యలో మళ్ళీ అదే తీజి ఉత్సవాలు పెట్టుకొని ఎగురుతూ లోపలికి పోతే ఈ యొక్క గిడిసెలు అన్నీ వేసుకొని పైన దాంట్లో పండగ వాళ్ళు చాలా తీసి పండుగ చేసుకుంటారు. అదేదో వాళ్ళ తండాలో చేసుకుంటే బాగానే ఉండు, సెలవిస్తే మరి ప్రభుత్వం అన్నిటి సెలవిస్తుంది కదా, వాళ్ళకి కూడా సెలవిస్తే వాళ్ళ ఇంటికి పోయేటోళ్ళు పండగ పోయి మంచిగా తీజి ఉత్సవాలు ఒకరోజు కాదు 9 రోజులు చేసుకుంటారు దసరాలాగా. అట్లా కాకుండా ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులను అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ సరైనటువంటి మాకున్న సమాచారం మేరకు వాళ్ళు కూడా ఈ యొక్క గోరుబంజాలకు చెందినటువంటి అనేక రకాలైనటువంటి మార్వాడి లంబాడీలు అందరూ కూడా ఒకే సామాజిక వర్గం, అటువంటి సామాజిక వర్గం వాళ్ళే వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో ఉండే లంబాడీలు ఇక్కడ ఒక 3 ఎంప్లాయీస్, అదేవిధంగా ఒక అటెండర్ వాచ్మెన్ మహిళ, ఈ 4 కలిసి కూడా వాళ్ళని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. మా పిల్లలకేమో ఆదివాసీ పిల్లలకేమో 1 గంట, లంబాడీ పిల్లలకేమో 2 గంటలు. మా వాళ్ళకి జ్వరం వచ్చి కడుపు నొప్పి వచ్చినా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, నువ్వు మూసుకొని పండుకో లోపల అంటావు. అదే ఈ లంబాడి పిల్లకి వస్తే మాత్రం హుటినా మళ్ళీ డైరెక్ట్ ఖమ్మం తీసుకుపోతారు. ఇల్లు కూడా కాదు, వీడికి పెద్ద రోగం వచ్చినట్టు ఎంబడి ఖమ్మం పట్టుకుపోవడం వీళ్ళని. ఈ రకంగా మరి వివక్ష చూపెడుతున్నారు. అట్లనే చదువులో కూడా వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులు నీట్ జేఏ కోసం అని చెప్పేసి వీళ్ళకి ఫౌండేషన్ తరగతులు మళ్ళీ వీళ్ళకి ప్రత్యేకంగా మరి చెప్పడంతో అంటే ఎంత వివక్షత కొనసాగుతున్నదో అన్న విషయం అర్థమైపోయింది. మరి దాంతో మరి వాళ్ళ మాట తప్పు అయిపోయిందని ఒప్పుకొని కూడా మళ్ళీ తిరిగి మా యొక్క ఆదివాసీ ఆడబిడ్డ ఇక్కడ ఉన్నటువంటి టీచర్ గారి పైన మరి అనేక ఆరోపణలు చేస్తూ మేము ఫిర్యాదు చేస్తాం, సస్పెండ్ చేస్తాం. అట్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కొంతమంది 2-3 ఉంటే వాళ్ళు కూడా మీకు తొలగిస్తాం.
అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మీరు కూడా దీనికి కారకులే, ఈ సమాచారం బయటకు కారకులే, మిమ్మల్ని కూడా టీసీలు ఇచ్చేసి పంపిస్తామని చెప్పేసి బాగా బెదిరించడం తట్టుకోలేక వాళ్ళు మళ్ళీ ఈ యొక్క సమాచారాన్ని మా యొక్క అలంకోటి గారి ద్వారా మాకు చెప్పడం నాకు ఉటావుటిన, ఎందుకంటే ఇంతటి ఘోరము మరి ఈ రకమైన అన్యాయం జరిగినప్పుడు మరి మనం ఎందుకు మౌనంగా ఉండాలని చెప్పేసి నేను ఉటావుటిన ఖమ్మం నుంచి రావడం, సాయంత్రం 6:30 వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, మరి ఇక్కడ ఉండే సంక్షేమ పరిస్థితి వాళ్ళు, తుడిందెబ్బ వాళ్ళు, అదే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా యొక్క ఆడబిడ్డ, ఆదివాసీ ఆడబిడ్డ ముత్తాపురం సర్పంచ్ మరి కల్తీ రాధమ్మ గారు ఇక్కడ ఉండి మరి 12 గంటల వరకు అనేక సార్లు చర్చ జరిపిన మా ఉన్నతాధికారులతోటి, అయినా స్పందన లేకపోతుంది. ఇక్కడే కటిక నేలకు పైన 30 మంది మేమందరం కూడా ఆ రోజు రాత్రి నిద్రించాం, తెల్లారి ఎవరికైనా మేము పట్టుకొస్తున్నారు కాబట్టి. అయితే తెల్లారి మధ్యాహ్నానికి మరి ఈ సమయంలోనే ఆ యొక్క ఆర్సీఓ మేడం గారు వచ్చి ఒక 5 ప్రిన్సిపాల్ పట్టుకొచ్చి అప్పుడు కూడా బెదిరింపు ధోరణిలోనే మాట్లాడుతుండటంతో మేము పూర్తి ఆధారాలు, వీడియోలో ఉన్న ఆధారాలు చూపెట్టడంతో పాటు అసలు ఈ యొక్క ఏజెన్సీ పరిధిలో చదువుకోవడానికి స్కూల్ ఎందుకు కడుతున్నారు, ఆ యొక్క స్కూళ్ళల్లో ఆదివాసీ నిరుద్యోగుల్ని ఉపాధ్యాయులకు ఎందుకు నియమాలని చెప్పి ఈ యొక్క ఆర్డర్స్ ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మళ్ళీ అట్లనే ఇక్కడ ఏజెన్సీ పిల్లలకి చదువు చెప్పడం కోసమే 100 కోట్లు 1000 కోట్ల రూపాయల నిధులతోటి ఏకలవ్య స్కూల్ కడుతుంటే మాకు ఎందుకు సీట్లు రావాలని చెప్పి మరి పూర్తి ఆధారాలు, డాక్యుమెంట్స్ అన్ని చూపెడితే నోట మాట రాక నా చేతుల్లో ఏమి లేదు, ఆఖరికి అడ్మిషన్ ఇచ్చేటువంటి హోదా నాకు లేదు, అధికారం లేదని చెప్పేసి ఇంకా నీకు అడ్మిషన్ ఇవ్వలేను, నేను అవుట్సోర్సింగ్ కంపెనీ తొలగించినప్పుడు మరి మీరు ఈ విషయం పైకి చెప్పండి మేడం గారు, మీ మీద గౌరవం ఉందని చెప్పి చేతులు ఎత్తి దండం పెట్టి మేడం గారికి చెప్పి పంపించాం. అయితే ఆ రోజు రాత్రి వస్తానుకుంటే నిన్న రాత్రి కూడా రాలేదు. మళ్ళీ కనీసము కలెక్టర్ గారు, పిఓ గారు వస్తానని చెప్పేసి సమాచారం ఇచ్చారు. మరి సంబంధిత మా మంత్రి గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం, మంత్రి గారితో మాట్లాడతాం, మరి ఏది పిఓ గారితో మాట్లాడుతున్నారు, మా ఎమ్మెల్యేకి చెప్పినాం. ఎవరు చెప్పినా కూడా బేఖాతరు చేస్తూ అధికారులు కూడా కలెక్టర్ గారును పిఓ గారు ప్రత్యేకించి ఆదివాసీలంటే సులకనగా ఇంతటి వివక్ష సాగుతుంటే కూడా 3 రోజులు ఇక్కడ నడుస్తుంటే నిరసన కార్యక్రమాలు అయినా సరే ఉలుకు లేదు, చెల్లం లేదు, వాళ్ళకి మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు, మా వెనక గోరు బంజారా రాజకీయ నాయకులు అని చెప్పేసి ఆ యొక్క మరి వాళ్ళు అనుకోవటంతో ఇంతవరకు రాలేదు మేము అనుకుంటున్నాం. అందుకనే ఈరోజే మేము ఆమరణ నిరాదీక్ష తీసుకోవడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటే గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటాన్ని లెక్క చేయలేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి మా విద్యార్థుల పైన, మా ప్రాంతంలో, మా గడ్డ మీద మా పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే విధంగా, మా యొక్క సంస్కృతి నాశనం చేస్తున్నా కూడా మీరు పట్టించుకోలేనప్పుడు రేపటి రోజున మా జాతినే మీరు సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు. మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మా జాతిని, ఈ దేశ మూలవాసిన జాతి, ఈ దేశ నాగరికతకు మూలమైన జాతి ఆదివాసీ జాతి, ఈ జాతిని మరి మీరు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మేము కూడా చివరి ప్రయత్నం తాడో రేవో చేల్చుకోవాలని చెప్పి ఈ జాతిని మొత్తాన్ని సమైక్యం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అన్ని 9 తెగలన్న వర్గాలు కూడా వివిధ పోరాట మార్గాలు ఎక్కడెక్కడ మరి పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు ఆమరణ నిరాదీక్ష తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా మరి వాళ్ళు చెప్పింది ఏంటంటే, గౌరవ డిఎస్పీ గారు వచ్చారు, వారు చెప్పిన మాటలు బట్టి మీకు అడిగిన దాని ప్రకారం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన ఉన్నారు. మేము అడిగింది సస్పెన్షన్ అడిగితే మేము ఏదో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఏదో వాళ్ళకి రాంబాబు గారికి, లేకపోతే మోహన్ లాల్ గారికి, తర్వాత రమేష్ గారికి, తర్వాత ఇంక రమేష్ నాయక్, తర్వాత ధరావత్ పార్వతి గారికి మేమేదో రికమెండ్ చేసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ టేకులపల్లి ఇవ్వమన్నట్టు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మా యొక్క అమాయక మరి ఆదివాసీ కోయ సోదరులు ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏదో రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించినట్టు, దీనికోసమే మేము అమాన్యత తీసుకున్నట్టు డిఎస్పీ గారు వచ్చి చెబితే నేను ఒకటే అన్నా, మేమేమి ఎడ్డి కోయలం కాదు, చదువురాని కోయలం కాదు, మమ్మల్ని ఇంత చీప్గా చూసి మా చెప్పులతోటి మమ్మల్ని కొడుతున్నారా మీరు అని అన్న. కాబట్టి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఎవరైతే దీనిపైన అవగాహన లేకుండా ఒక ఉన్నతాధికారులకు ఉండి మీరు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయలేనప్పుడు మీరు ఇక్కడ కొనసాగే అర్హత లేదు, 5వ షెడ్యూల్ భూభాగంలో మీరు ఏజెంట్లుగా ఉండేటువంటి అవకాశం లేదు, మిమ్మల్ని తక్షణం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామని చెప్పేసి మరి మేము మా యొక్క మంత్రుల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు అనేక ప్రలోభాలను గురి చేస్తే నేను ఒకటే మాట అన్నా, ఈ జాతి కోసము, జాతి యువత భవిష్యత్తు కోసము, జాతి అస్తిత్వం కోసము నా యొక్క 3.5 లక్షల జీతం ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టుకుని వచ్చినాను, నా యొక్క ఉన్నతమైన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకుని వచ్చినాను. మరి నాకు ఏదైనా ఆశ ఉంటే ప్రలోభాలు లొంగేటంటే నా ఉద్యోగం, నా జీతం చాలు. అటువంటి కాకుండా మీరు ప్రలోభాల కోసం గురి పెడితే నేను జనాలు కొట్టక్కర్లేదు, నాకు నేనే ఈ యొక్క ఏకలవ్య స్కూల్కి ఉరేసుకొని చచ్చిపోతుంది తప్ప నేను లొంగనని చెప్తున్నాను నేను ఇప్పటికైనా. కాబట్టి
తక్షణమే డిఎస్పీ గారు ఇంకా సమయం వృధా చేయకుండా డిఎస్పీ గారు, సిఐ గారు, సంబంధిత సిబ్బంది, ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఎస్పీ సిబ్బంది మీరు ఉన్నదారిలో చెప్పండి. వారు గనక మాకు రావాల్సినటువంటి సమాచారం అందించకపోతే, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సస్పెండ్ చేయకపోతే, ఇంకా ఏవైతే డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్, ఎందుకంటే వీళ్ళకి సస్పెండ్ చేయడమే చేతకాలి కాబట్టి ఈ డిమాండ్స్ నెరవేరాలంటే మా యొక్క ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ఎంపీలు, గౌరవ మంత్రి గారు వస్తే తప్ప మేము కదిలే పరిస్థితి లేదు. ఒకవేళ నేను ఇక్కడే ఉండి ఏదన్నా జరగరాని జరిగితే మాత్రం మా యొక్క యువతరం మాట్లాడలేదు కానీ చేతలో చూపెడతారు. గుండాల ఏజెన్సీ కాదు, రాష్ట్రంలోని ఏజెన్సీ మొత్తం బగ్గుమంటే మాత్రం కారకులు మాత్రం పూర్తిగా మీదే బాధ్యత అని తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయానికి స్వాగతించి మరి అనేక ప్రాంతాల నుంచి, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాదు వరంగల్ జిల్లా నుంచి కూడా మా యొక్క మిత్రులు, సోదరులు, మా బంధువులే, మాదంతా కూడా బంధుత్వమే, మాదంతా కూడా వారందరూ వచ్చిండ్రు. దీంట్లో యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మరి ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు, మాజీ ఎంపీపీ గారు, ఇటువంటి వాళ్ళు పెద్ద ఉన్నారు. ఇటు తురుందెబ్బ, ఇటు సంక్షేమ పరిషత్తు అందరు ఉన్నారు. కాబట్టి వారందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరు ప్రతిరోజు కూడా నేను ప్రతిరోజు పూర్తిగా మరి ఈ సమస్యలపైన హామీ వచ్చేంత వరకు, ఆ యొక్క ఎంక్వైరీ కమిషన్ వరకు పూర్తి ఉపవాసంతో అమరనిరత చేస్తా. మీరు వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్రతిరోజును కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా యొక్క జేఏసీ, గుండాల జేఏసీ మరి పెండగట్ల నాగరాజు ఆధ్వర్యంలో ఆ టీం మొత్తం కష్టపడుతున్నది. కాబట్టి భోజనాలు చేసిన తర్వాత 5 గంటలకు ప్రతిరోజు కూడా 5 గంటలకు కూడా ముగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి మిగిలినటువంటి ప్రాంతంలో వారు కూడా మీ వీలుని చూసుకొని, ఎందుకంటే ఒక పక్క పొలం పనులు ఉన్నాయి కాబట్టి ఆ పొలం పనులు కూడా మీరు చూసుకొని రేపటి నుంచి మాత్రం ప్రతి ఇంటి నుంచి కూడా ఒకళ్ళు చెలో మరి గుండాలో జరిగేటువంటి ఈ యొక్క ఏకలవ్య స్కూల్ దగ్గర ముత్తాపురం జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరు రావాలి. అదేవిధంగా అక్కడ ఉండే సర్పంచులు, పెద్ద మనుషులు కూడా ప్రతి గుడెంలో కూడా డప్పు వేయించండి. ఇవాళ రాత్రికి ప్రతి గుడిలో డప్పు మోగాలి. ఆ మోగినటువంటి శబ్దాన్ని వీడియో ద్వారా పక్క గ్రామాలు తెలిసే విధంగా మరి షేర్ చేయాలి, వైరల్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ